ఓం శాంతి. ది డిబేట్కు స్వాగతం. ఓం శాంతి. ఈరోజు మనం శివబాబా జ్ఞాన మురళిలో చెప్పిన ఒక చాలా ముఖ్యమైన లోతైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ఈ సంగమ యుగంలో మామూలు మనుషులు దేవతలుగా ఎలా పరివర్తన చెందుతారో బాబా వివరిస్తారు కదా. అవును. ఆ పరివర్తన ప్రయాణంలో జ్ఞానం మరియు యోగం అంటే స్మృతి రెండూ చాలా కీలకమని బాబా చెప్తారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. ఆత్మను పూర్తిగా శుద్ధి చేసి ఆ ఉన్నతమైన దేవతా పదవిని అందించే ప్రాసెస్లో అసలైన పునాది ఏది? చోదక శక్తి ఏంటి? కరెక్ట్. అదే ఈరోజు మన చర్చాంశం. ఆత్మశుద్ధీకరణకు ఉన్నత పదవిని పొందేందుకు ప్రధాన సాధనం ఏది? అది మనం పొందే ఆ సృష్టిచక్ర జ్ఞానమా, లేక తండ్రిని స్మృతి చేయడం ద్వారా వచ్చే యోగబలమా? ఈ చర్చలో నేను యోగానికి సరైన మార్గం చూపేది, దానికి పవరిచ్చేది జ్ఞానమే కాబట్టి జ్ఞానమే ప్రాథమిక పునాది అని వాదిస్తాను. అలాగే నేనైతే అంతిమ పరివర్తనకు అంటే జన్మజన్మాంతరాల పాపాలను భస్మం చేయడానికి యోగము లేదా స్మృతే అసలైన సాధనమని నా వాదన. చూడండి, నా దృష్టిలో జ్ఞానమనే పునాది లేకపోతే యోగమనే భవనం అస్సలు నిలబడదు. ఈ మార్గాన్ని బాబా పదే పదే ఒక చదువు అని, ఇది గాడ్ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ అని ఎందుకంటున్నారు? ఒక యూనివర్సిటీలో ముఖ్య ఉద్దేశ్యమేంటి? అర్థం చేసుకోవడం, అంతేగాని గుడ్డిగా జపించడం కాదు. ద్వాపరయుగం నుండి ప్రజలు అర్థం చేసుకోకుండా భక్తి చేయడం వల్లే కదా అంధవిశ్వాసంలో చిక్కుకుపోయారని బాబా స్వయంగా అంటారు. ఇప్పుడు చెప్పండి, ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు, ఈ 84 జన్మల నాటకం ఏమిటి అనే జ్ఞానం లేకుండా చేసే స్మృతి, అది కూడా ఒక రకంగా గుడ్డి నమ్మకమే అవుతుంది కదా. అందుకే 7 రోజుల కోర్సుతో దీన్ని మొదలుపెట్టారు. దాని ముఖ్య ఉద్దేశమేంటి? ఈ ప్రాథమిక జ్ఞానాన్ని ఇవ్వడమే. ఆ జ్ఞానం లేకుండా అసలు ఎవరిని ఎందుకు స్మృతి చేయాలో ఆత్మకెలా తెలుస్తుంది? డ్రామాను చాలా బాగా అర్థం చేసుకోవాలి అని బాబా నొక్కి చెబుతారు. ఆ అవగాహనే ఈ పాత ప్రపంచంపై అనంతమైన సన్యాసం చేయడానికి మనకు ధైర్యాన్నిస్తుంది. ఆ వైరాగ్య స్థితిలోనే యోగం సరిగ్గా నిలుస్తుంది. మీ చెప్పిన దాంట్లో నిజముంది. జ్ఞానం అవసరం, నేను కాదనను. కాని నా వాదనేమిటంటే ఆత్మ పరివర్తనకు అసలైన ఇంజన్ అది యోగం లేదా స్మృతి. ఈ శివబాబా జ్ఞానమురళిలో బాబా ఒక పదం వాడతారు, యోగాగ్ని. ఇది చాలా శక్తివంతమైన పదం. గమనించండి, ఆయన జ్ఞానాగ్ని అని చెప్పలేదు. అగ్ని మాత్రమే శుద్ధి చేస్తుంది. జన్మజన్మాంతరాల పాపాల తుప్పును భస్మం చేసేది యోగమనే అగ్ని మాత్రమే. ఇది పూర్తిగా అనుభవానికి సంబంధించిన విషయం, కేవలం మెదడుకు సంబంధించింది కాదు. బాబా ఇచ్చే ముఖ్యమైన ఆదేశం ఏంటి? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. అదేగదా మన్మనాభవ అంటే. ఇదే అసలైన పురుషార్థం. స్మృతి ద్వారానే ఆత్మకు బలం వస్తుంది. మురళిలో యోగముతో లేక స్మృతితో బలము లభిస్తుంది అని చాలా స్పష్టంగా ఉంది. మనం విశ్వానికి యజమానులుగా అయ్యేది కూడా యోగబలంతోనే అని బాబా చెప్పారు. అంటే జ్ఞానం మనకు దారి చూపే ఒక మ్యాప్ లాంటిది. కాని ఆ దారిలో మనల్ని గమ్యానికి చేర్చే అసలైన వాహనం స్మృతే. మీరు యోగాగ్ని అనే పదాన్ని ప్రస్తావించడం మంచిదే, కానీ ఆ యోగాగ్నిని వెలిగించడానికి జ్ఞానం అనే నిప్పురవ్వ అవసరం కదా. అది లేకుండా అగ్ని ఎలా వస్తుంది? ఉదాహరణకు, భూతద్దంతో సూర్యరశ్మిని ఒకచోట కేంద్రీకరిస్తే కాగితం కాలిపోతుంది. ఇక్కడ యోగం ఆ కాగితాన్ని కాల్చే ప్రక్రియ అనుకుంటే, జ్ఞానం ఆ సూర్యరశ్మిని ఒకేచోట ఫోకస్ చేసే భూతద్దం లాంటిది. పరమాత్మ సర్వవ్యాపి కాదు, ఆయన నిరాకారుడు, ఒక జ్యోతిర్బిందు స్వరూపుడు అనే జ్ఞానం లేనప్పుడు మీ యోగాన్ని, మీ బుద్ధిని ఎటువైపు కేంద్రీకరిస్తారు? ఎవరిని స్మృతి చేస్తారు? అందుకే కదా ద్వాపరయుగం నుండి ప్రజలు శివుణ్ణి పూజిస్తున్నా ఆయన అసలు రూపం ఏమిటో తెలియక అది గుడ్డి నమ్మకమైపోయిందని మురళీలో బాబా స్పష్టంగా చెప్పారు. ఆ అజ్ఞానాన్ని తొలగించేది జ్ఞానమే. సరైన జ్ఞానముంటేనే సరైన స్మృతి ఉంటుంది. జ్ఞానం లేకుండా చేసే స్మృతి అది నిరర్ధకం. మీ భూతద్దం ఉపమానం బావుంది, కాని నేను దాన్ని మరోలా చూస్తాను. భూతద్దం ఎంత శక్తివంతమైనదైనా అసలు సూర్యుడే లేకపోతే అది నిరుపయోగం కదా. ఇక్కడ సూర్యుడు పరమాత్మ అయితే ఆ సూర్యుడితో మన కనెక్షనే యోగం. శక్తి భూతద్దంలో లేదు, సూర్యరశ్మిలో ఉంది.
జ్ఞానం మనల్ని సరైన దిశలో నిలబెడుతుంది, నేనొప్పుకుంటాను. కాని ఆత్మను శుద్ధి చేసి పాపాలను కాల్చేసే అసలు శక్తి అది తండ్రితో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకున్నప్పుడే వస్తుంది. జ్ఞానం మన తప్పుల్ని గుర్తించడంలో హెల్ప్ చేస్తుంది, కాని జన్మజన్మలుగా పేరుకుపోయిన ఆ బరువును తొలగించడానికి కేవలం మేధోపరమైన అవగాహన సరిపోదు. దానికి తండ్రితో స్మృతి అనే ఒక ఎమోషనల్, స్పిరిచువల్ కనెక్షన్ కావాలి. అగ్ని బంగారాన్ని శుద్ధి చేసినట్లు ఆ అనుబంధమే ఆత్మను లోపల్నుండి క్లీన్ చేస్తుంది. అందుకే చూడండి, మాయ కూడా మన స్మృతిలోనే విఘ్నాలు వేస్తుంది, జ్ఞానంలో కాదు. అంటే అసలైన యుద్ధక్షేత్రం స్మృతే అని క్లియర్గా తెలుస్తుంది కదా. యుద్ధక్షేత్రం స్మృతి కావచ్చు, కాని ఆ యుద్ధంలో గెలవడానికి కావాల్సిన ఆయుధాలు, స్ట్రాటజీ ఇచ్చేది జ్ఞానం. మీరు భక్తి మార్గం గురించి ఆలోచించండి. వాళ్లు కూడా దేవుణ్ణి ఎంతో ప్రేమగా స్మరిస్తారు. మరి వాళ్ల స్మృతి ద్వారా పాపాలెందుకు భస్మం కావు? ఎందుకంటే వాళ్ల దగ్గర సరైన జ్ఞానం లేదు. పరమాత్మ ఎవరు, ఆయన ఎప్పుడొస్తారు, మనతో ఆయన సంబంధమేమిటి అనే యథార్థమైన పరిచయం లేదు. అందుకే వాళ్ల స్మృతిలో ఆ పవర్ ఉండదు. కాబట్టి స్మృతి యొక్క క్వాలిటీని, పవర్ని డిసైడ్ చేసేది దాని వెనుక ఉన్న జ్ఞానమే. జ్ఞానం లేకుండా చేసే స్మృతి అడ్రస్ తెలియకుండా లెటర్ రాయడం లాంటిది. అది ఎప్పటికీ డెస్టినేషన్ చేరదు. మీరు చెప్పినట్లు జ్ఞానం అడ్రస్ లాంటిదే. కాని కేవలం అడ్రస్ రాసిపెట్టుకుంటే లెటర్ చేరిపోదు కదా, దాన్ని పోస్టు చెయ్యాలి. ఆ పోస్టు చేసే పనే యోగం. ఇక చదువు విషయానికొద్దాం. మీరన్నారు ఇదొక యూనివర్సిటీ అని, నిజమే. కాని ఏ యూనివర్సిటీలో అయినా థీరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి కదా. ఒక మెడికల్ స్టూడెంట్ పుస్తకాలు చదివేది చివరికి సర్జరీ చేయడానికి. ఆ పుస్తకాలే లక్ష్యం కాదు. ఇక్కడ జ్ఞానం థీరీ అయితే, యోగమనేది ఆ థీరీని లైఫ్లోకి అప్లై చేసి ఆత్మకు సర్జరీ చేసే ప్రాక్టికల్ ల్యాబ్ లాంటిది కాదా. అందుకే పుస్తకాలు మొదలైనవేవి అవసరము లేదు, బుద్ధి ద్వారా స్మృతి చేయవచ్చు అని బాబా నొక్కి చెప్పాడు. అంటే గ్రంథ పరిజ్ఞానం కంటే ఆ మెంటల్ కనెక్షన్ చాలా ముఖ్యమని దీనర్థం. స్మృతి అనేది చదువు యొక్క అంతిమ ఫలితం, దాని ప్రాక్టికల్ అప్లికేషన్. కాని సర్జరీ చేసేవాడు పుస్తకాలు చదవకపోతే అతను సర్జన్ కాదు, కసాయివాడు అవుతాడు. ఆపరేషన్లో అంత ఖచ్చితత్వం రావాలంటే అనాటమీ గురించి పూర్తి జ్ఞానం ఉండాలి. అలాగే యోగంలో స్థిరత్వం, శక్తి రావాలంటే జ్ఞానమనే పునాది చాలా బలంగా ఉండాలి. ఈ మార్గం మొత్తం ఒక యూనివర్సిటీలా డిజైన్ చేయబడింది. మురళీ మిస్ అయితే యాబ్సెంట్ పడుతుంది లాంటి స్ట్రిక్ట్ మాటలు చదువు యొక్క ఇంపార్టెన్స్ని చూపిస్తున్నాయి. ఎందుకంటే సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాలు తెలుసుకోవడం ద్వారానే మనం త్రికాలదర్శులుగా అవుతాం. త్రికాలదర్శి అవ్వడమంటే ఫ్యూచర్ చెప్పడం కాదు. ఒక సినిమాను ఫస్ట్ టైం చూసే ఆడియన్స్కి 100 సార్లు చూసిన డైరెక్టర్కి ఉన్న తేడాని గ్రహించడం. డ్రామా జ్ఞానం మనల్ని ఆ డైరెక్టర్ సీట్లో కూర్చోబెడుతుంది. ప్రతి సీన్ ఎందుకు అవసరమో అర్థమయ్యేలా చేస్తుంది. ఈ అండర్స్టాండింగే మనల్ని కర్మబంధనాల నుండి ఫ్రీ చేస్తుంది. ఈ జ్ఞానం లేకుండా కేవలం స్మృతిలో కూర్చుంటే మనసులో ఇలా ఎందుకు జరిగింది, నాకే ఎందుకిలా లాంటి ఎన్నో ప్రశ్నలొస్తాయి. జ్ఞానం ఆ డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేసి స్మృతిని స్టేబుల్గా ఉంచుతుంది. మీరు చెప్పిన డైరెక్టర్ ఉదాహరణ చాలా బాగుంది. జ్ఞానం మనకు ఆ హయ్యర్ పర్స్పెక్టివ్ ఇస్తుంది, నేనొప్పుకుంటాను. కాని బాబా మనల్ని కేవలం డ్రామాను చూసే డైరెక్టర్లుగా ఉండమని చెప్పలేదు, మంచి యాక్టర్స్గా కూడా ఉండమన్నారు. ఒక యాక్టర్కి తన క్యారెక్టర్ గురించి, స్టోరీ గురించి పూర్తి అవగాహన ఉండాలి. అది జ్ఞానం. కాని సెట్ మీదకు వెళ్ళి యాక్ట్ చేసేది, ఆ క్యారెక్టర్కి జీవం పోసేది అతని పర్ఫార్మెన్స్. అదే యోగం. జ్ఞానం మనల్ని రిఫ్రెష్ చేస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది. కాని రోజంతా కర్మలు చేస్తూ ఆత్మను ఛార్జింగ్లో ఉంచేది స్మృతే. 1 గంట మురళీ వింటే మిగిలిన 23 గంటలు ఆ మురళీసారం ఆధారంగా తండ్రిని స్మృతి చెయ్యాలి. అదే అసలైన ప్రాక్టీస్. జ్ఞానాన్ని చింతన చెయ్యండి అని బాబా అంటారు. ఎందుకు? ఆ చింతన ద్వారా తండ్రి పట్ల ప్రేమ, కృతజ్ఞత పెరిగి స్మృతి చాలా సహజంగా, కంటిన్యూస్గా సాగాలని. చింతన యొక్క లక్ష్యం పండితులవ్వడం కాదు, ప్రేమికులవ్వడం. ఇక్కడే ఉంది అసలైన పాయింట్. మీరు చెప్పినట్లు ప్రేమ ముఖ్యం. కాని ప్రేమ ఎప్పుడు పుడుతుంది? పరిచయం ద్వారానే కదా. ఒక వ్యక్తి యొక్క గుణాలు, వాళ్ల కర్తవ్యం, మనటూ వాళ్లకున్న సంబంధం తెలిసినప్పుడే వాళ్లమీద నిజమైన ప్రేమ పుడుతుంది. శివబాబా ఎవరు? ఆయన మన తండ్రి, టీచర్,
సద్గురు. ఆయన మన కోసం స్వర్గాన్ని స్థాపిస్తున్నారు, మనల్ని వారసులుగా చేస్తున్నారు. ఈ జ్ఞానం తెలిసినప్పుడే ఆయనపై మనకు నిస్వార్థమైన ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ ఆధారంగా చేసే స్మృతే పవర్ఫుల్గా ఉంటుంది, లేకపోతే అది కేవలం ఒక మెంటల్ ఎక్సర్సైజ్గా మిగిలిపోతుంది. ఇప్పుడు సతోప్రధానంగా మారే విధానం గురించి ఆలోచిద్దాం. తమోప్రధాన స్థితి నుండి సతోప్రధాన స్థితికి మారాలంటే ముందు ఈ తమోప్రధాన ప్రపంచం మీద వైరాగ్యం రావాలి. ఆ వైరాగ్యం ఎక్కడి నుండి వస్తుంది? అది జ్ఞానం నుండి వస్తుంది. ఇది పతిత ప్రపంచం, ఇది దుఃఖధామం అనే జ్ఞానం బుద్ధిలో స్థిరపడినప్పుడే మనసు ఈ ప్రపంచం నుండి విత్డ్రా అవుతుంది. ఆ వైరాగ్యమనే ఫౌండేషన్ మీదే స్మృతి అనే బిల్డింగ్ నిలబడుతుంది. మీరు చెప్పేది ఒక యాంగిల్ మాత్రమే, నేను దాన్ని మరోలా చూస్తాను. జ్ఞానం ద్వారా వైరాగ్యం వస్తుంది, నిజమే. కాని నేను ఏమంటానంటే, యోగంలో దొరికే అనుభవం ద్వారా వచ్చే వైరాగ్యమే నిజమైనది, పర్మనెంటే. ఒక ఉదాహరణ, జంక్ ఫుడ్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని మీకు బుద్ధితో తెలుసు, అదే జ్ఞానం. కాని మీరు హెల్తీ ఫుడ్ తినడం స్టార్ట్ చేసి దానివల్ల మీలో వచ్చే ఎనర్జీని, లైట్నెస్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు జంక్ ఫుడ్ మీద న్యాచురల్గా అయిష్టత కలుగుతుంది. ఇక్కడ కూడా అంతే. ఈ ప్రపంచం దుఃఖధామమని జ్ఞానం చెబుతోంది, కాని యోగంలో కూర్చుని ఆత్మగా శాంతిని, తండ్రి నుండి ప్రేమను ఫీలైనప్పుడు ఈ ప్రపంచంలోని అశాంతి, ఆకర్షణలు వాటంతటవే రుచించవు. ఆ ఉన్నతమైన అనుభవమే రియల్ వైరాగ్యాన్ని క్రియేట్ చేస్తుంది. ఇక సతోప్రధానంగా మారడం గురించి మురళి ఏమి చెప్తోందో డైరెక్ట్గా చూద్దాం. అందులో ఇలా ఉంది, ఒక్కరి స్మృతి ద్వారానే తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. ఇంతకంటే డైరెక్ట్ క్లియర్ స్టేట్మెంట్ ఇంకోటుండదు. ఇక్కడ జ్ఞానం ద్వారా అవుతారని చెప్పలేదు. ఇదొక బ్యాటరీని ఛార్జ్ చేయడం లాంటిది. జ్ఞానం మనకు పవర్ సాకెట్ ఎక్కడుందో చూపిస్తుంది, కానీ స్మృతి అనేది మనల్ని ఆ సాకెట్లో ప్లగ్ చేయడం లాంటిది. ఛార్జింగ్ జరిగేది ప్లగ్ చేసినప్పుడే కదా. ఆ వాక్యం చాలా పవర్ఫుల్, నేను కాదనను. కానీ ఆ ప్లగ్ చేయడానికి, ఆ కనెక్షన్ని నిలబెట్టుకోవడానికి పవిత్రత అనే ఒక నిశ్చయం కావాలి. ఆ నిశ్చయం ఎక్కడ్నుండొస్తుంది? అది జ్ఞానం నుండే వస్తుంది. పతిత ప్రపంచమంటే ఏంటి? నిర్వికారీ ప్రపంచమంటే ఏంటి? కామ వికారం మనల్ని 84 జన్మలుగా ఎలా పతనం చేసింది అనే యథార్థమైన జ్ఞానమున్నప్పుడే పవిత్రత యొక్క విలువ తెలుస్తుంది. ఆ జ్ఞానమే స్మృతిని కంటిన్యూస్గా చేయడానికి కావాల్సిన మారల్ స్ట్రెంగ్త్, ఇన్స్పిరేషన్ ఇస్తుంది. లేకపోతే స్మృతిలో కూర్చున్నా మనసు పాత సంస్కారాల వైపు లాగుతుంది. జ్ఞానం ఒక అంకుశంలా పనిచేసి మనసును కంట్రోల్ చేసి స్మృతిలో లగ్నం చేయడానికి హెల్ప్ చేస్తుంది. అసలు ఈ సైకిల్ ఎక్కడ మొదలవుతుంది? 7 రోజుల కోర్సుతో, ఒక జ్ఞానబిందువుతో మొదలవుతుంది. అదే విత్తనం. ఆ విత్తనం నుండే యోగం, అనుభవం అనే వృక్షం పెరుగుతుంది. విత్తనం లేకుండా వృక్షముండదు కదా. ముగింపుగా చెప్పాలంటే, జ్ఞానమనేది దారి చూపే ఒక పటంలాంటిదని, గమ్యం యొక్క క్లారిటీని ఇచ్చే లైట్ అని నేను అంగీకరిస్తాను. కాని ఆ దారిలో ప్రయాణించి, మాయా అనే తుఫానులను దాటి, ఆత్మను శుద్ధి చేసి, శక్తిని నింపే అసలైన వాహనం అది తండ్రితో యోగం లేదా స్మృతే. పరివర్తనను తీసుకువచ్చే నిజమైన అగ్ని అదే. యోగాగ్ని ద్వారానే పాపాలు భస్మం అవుతాయి, స్మృతి ద్వారానే ఆత్మ సతోప్రధానంగా మారుతుంది. యోగబలంతోనే మనం విశ్వరాజ్యాన్ని పొందుతాం. అంతిమంగా రిజల్ట్ ఇచ్చేది అనుభవమే, కేవలం ఇన్ఫర్మేషన్ కాదు. నేను ముగిస్తూ, ఎంత శక్తివంతమైన వాహనమున్నా పటాన్ని చదవడానికి జ్ఞానమనే వెలుగు లేకపోతే ప్రయాణికుడు దారి తప్పుతాడని అంటాను. ఆత్మ, పరమాత్మ మరియు డ్రామా గురించి స్పష్టమైన, యథార్థమైన అవగాహన అనేది అది ఫస్ట్ స్టెప్. దాని గురించి చర్చకే తావులేదు. అదే స్మృతికి సరైన అర్థాన్ని, డైరెక్షన్ని మరియు స్టెబిలిటీని ఇస్తుంది. సరైన జ్ఞానం లేకుండా చేసే స్మృతి గమ్యం తెలియని ప్రయాణం లాంటిది. పునాది లేకుండా బిల్డింగ్ ఎలా నిలబడదో, జ్ఞానం లేకుండా యోగం కూడా అలాగే నిలబడదు. ఈనాటి మన చర్చ ఈ శివబాబా జ్ఞానం మురళిలో చెప్పిన మార్గంలో అవగాహన మరియు అనుభవం మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని తెలియచేస్తుంది. ఒకటి పునాది, మరొకటి భవనమా, లేక రెండూ ఒకే పక్షికి ఉన్న 2 రెక్కలా? ఇది ప్రతి ఒక్కరూ తమ సాధనలో లోతుగా అన్వేషించాల్సిన విషయం. నిస్సందేహంగా ఈ అంశంపై శివబాబా బోధనలలో తెలుసుకోవాల్సింది, అనుభవం చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఓం శాంతి. ఓం శాంతి.